ఈరోజు మనతోటి డిబేట్లో పాల్గొనడానికి వచ్చున్నారు మనం కోటేశ్వర గారు. దానికి ముందర ఏపీ వార్షిక బడ్జెట్ డబుల్ ఇంజన్ సర్కార్ కాసేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఉదయం 11:15 మూడో బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. దాదాపు 3.46 లక్షల కోట్ల అంచనాతో ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోకు అనుగుణంగా ఫలితాలు రాబట్టే బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాలు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు, మౌలిక సౌకర్యాల కల్పనే ధ్యేయంగా బడ్జెట్ స్వరూపం ఉండే అవకాశం ఉందని విశ్లేషణలు వినపడుతున్నాయి. హెల్దీ వెల్దీ హ్యాపీ ఏపీ దిశగా బడ్జెట్ కేటాయింపులు ఉండే అవకాశం ఉంది. 3 ఆర్థిక జోన్లు, రాయలసీమ ఉద్యాన హబ్ లాంటి అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యం దక్కే అవకాశం ఉంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా వ్యవసాయ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ను వివరిస్తారు. మండలిలో హోంమంత్రి అనిత సాధారణ బడ్జెట్, రెవెన్యూ బడ్జెట్ని అనగాని సత్యప్రసాద్ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. సంక్షేమం, అభివృద్ధి సంపాదనలో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖ కసరత్తు చేసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను దృష్టిలో ఉంచుకొని బడ్జెట్ను రూపొందించారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టును అధిక ప్రాధాన్యత దక్కే అవకాశం ఉందని సమాచారం. తల్లికి వందనం, దీపం పథకం 2, అన్నదాత సుఖీభవ, స్త్రీ శక్తి, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల వంటి పథకాలకు ప్రత్యేక నిధులు కేటాయించే అవకాశం ఉంది. రోడ్ల అభివృద్ధిపైన కూడా ఈ బడ్జెట్లో ప్రత్యేక దృష్టి సారించనున్నారు. హార్టికల్చర్, లాజిస్టిక్స్ సెక్టార్ వృద్ధిపై కూడా సర్కార్ స్పెషల్ ఫోకస్ చేయనుంది. ఇప్పటికే కేంద్ర మంత్రులతో ఈ దిశగా సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఇది నేటి డిబేటబుల్ టాపిక్. దీనికి సంబంధించి ఈరోజు మనతో టాపిక్లో పాల్గొనడానికి వచ్చారు మన్నం కోటేశ్వర గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. సార్, వెల్కమ్ టు యూ సార్. అదేవిధంగా కోటిపల్లి అయ్యప్ప గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, అడ్వకేట్. ఆయన దీనికి సంబంధించి వీరు పాల్గొనడానికి వచ్చున్నారు. సార్, వెల్కమ్ టు యూ బోత్ ఆఫ్ యూ సార్. నమస్తే అండి సార్. కోటేశ్వరరావు సార్, ఈ ఏడాది బడ్జెట్ ఎలా ఉండనుంది? గత ఏడాదితో పోలిస్తే ఎలాంటి ఊహలు చేయవచ్చు? ఎలాంటి అలొకేషన్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? సాధారణంగా రాష్ట్ర బడ్జెట్లో విధానపరమైనటువంటి నిర్ణయాలు కానీ అట్లాంటివి ఏమీ ఉండవు. కేంద్రం ఇచ్చేటువంటి గ్రాంట్లు అవి ఫిక్స్డ్, ఏ రాష్ట్రానికి ఎంత అనేటువంటిది అవన్నీ కూడా ఫిక్స్డ్ సార్. రెండోది జిఎస్టీ అనేటువంటిది కూడా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా అసెంబ్లీ, పార్లమెంట్ చేతుల్లో లేదు. వాటి నుంచి తప్పించి దానికి ఒక మండలిని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అది సిఫార్సు చేసిన దాన్ని ఆమోదించడం మినహా మరొకటి లేదు. ఇక పరిమితమైనటువంటి అంశాలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ చేతుల్లో ఉంటాయి. అది ఉదాహరణకు మద్యం రేటు పెంపు, లేకపోతే విద్యుత్ రేట్ల పెంపులు, లేదా రిజిస్ట్రేషన్స్ వాల్యూ, ల్యాండ్ వాల్యూ పెంపులు, ఇట్లాంటి వాటికి మాత్రమే పరిమితమైనటువంటి అవకాశాలు రాష్ట్రంలో ఉంటాయి. ఇప్పుడు మద్యం రేటు కానీ, లేకపోతే పెట్రోలియం ఉత్పత్తుల మీద, అంటే పెట్రోల్, డీజిల్ మీద వ్యాట్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా గరిష్ట స్థాయిలో ఉన్నందున వాటిని పెంచేటువంటి అవకాశాలు అయితే లేవు. అంటే వాటి ద్వారా అదనపు ఆదాయాన్ని సంపాదించేటువంటి అవకాశాలు లేవు. ఒకవేళ పెంచేట్లయితే మద్యం రేట్లు పెంచేట్లయితే ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఆ రేట్లు తక్కువగా ఉండేట్లయితే స్మగ్లింగ్ పెరుగుతుంది. పెట్రోలియం ఉత్పత్తుల మీద కనుక వ్యాట్ ను పెంచేట్లయితే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బంకులు కాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంకులకి డిమాండ్ పెరుగుతుంది. ఉన్నటువంటి వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళి, ఉదాహరణకు విజయవాడ, హైదరాబాద్ రూట్ లో కోదాడ దగ్గర అనేకమైనటువంటి బంకులు ఏర్పడ్డాయి. ఎందుకు ఏర్పడ్డాయంటే తెలంగాణలో రేట్ తక్కువగా ఉంది, ఆంధ్రప్రదేశ్ లో రేట్ ఎక్కువగా ఉంది. ఇట్లా బిజినెస్ కూడా ఇతర రాష్ట్రాలకు పోయేటువంటి అవకాశం ఉంది కనుక అవి కూడా దాదాపు మూసుకుపోయాయి. అందువలన ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు మరి బడ్జెట్ లో ఏ విధమైనటువంటి విన్యాసాలు చేస్తారు ఏమిటి అనేటువంటిది ఒకటైతే, గత ఏడాది అంటే ఇప్పుడు వర్తమానంలో 3,23,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీనిలో కోతలు ఎన్ని వేల కోతలు విధిస్తారు అంటే సవరించినటువంటి బడ్జెట్ ఎన్ని వేలకు ఉంటుంది? దాంతో పోల్చుకుంటే మళ్ళా మీడియాలో వస్తున్నట్టుగా 3,46,000 అంటే మరొక 20,000 కోట్లు అదనంగా వేయడానికి
ప్రతిపాదిస్తున్నారు. బహుశా అవన్నీ కూడా అంకెల్ గారడీ చేయడానికి అది చేయొచ్చు. రైట్ సార్. కానీ కానీ అదే total ఆంధ్రజ్యోతి సంఖ్య ఏమిటి? ఈనాడులో 3.4 లక్షల కోట్లు ఎస్టిమేషన్ చేస్తే ఆంధ్రజ్యోతిలో మరి ఒక 10,000 కోట్లు అంటే దగ్గర 4% ఎవ్రీ ఇయర్ ఎన్హాన్స్ అవుతుంది, కానీ ఈ ఇయర్ 10,000 కోట్లకే లిమిట్ అవ్వచ్చు అనేటువంటి ఒక వార్తను కూడా క్యారీ చేయడం సార్. అదే మామూలుగా ద్రవ్యోల్బణానికి అనుగుణంగా అయినా కనీసం బడ్జెట్ ని పెంచాల్సి వస్తుంది. అందుకనే ఇప్పుడు ఒక పత్రిక ఏం రాసినా లేదా మరొక పత్రిక ఏం రాసినా గానీ మరి కొద్ది గంటల్లో బడ్జెట్ అనేటువంటిది రాబోతా ఉంది. Sir. మీరు చెప్పినటువంటి ఆ పత్రిక రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా రాసిందో కూడా మనం చూసాం. అవును. 3,83,000 కోట్ల రూపాయల వరకు బడ్జెట్ కేటాయింపులు చేశారని, అంటే బడ్జెట్ లో చూపించినటువంటి 3,23,000 కాకుండా బడ్జెట్ తో నిమిత్తం లేకుండా 50,000 కోట్లు చేశారు. మొత్తం 3,83,000 కోట్లు అవుతుంది. మరి ఆ లోటునంతటిని ఎక్కడికి తీసుకొస్తారు అంటూ ఆ పత్రిక రాసింది. దాని పర్పస్ వేరు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని కాపాడటానికి ఇదిగో ఈ విధమైనటువంటి దుస్థితిలో ఉంది కనుక బడ్జెట్ కేటాయింపులు తగ్గినా గానీ మీరేమీ బాధపడద్దు, లేకపోతే ఇంకోటి విమర్శ చేయొద్దు అని విమర్శకుల నోళ్లు మూయించడానికి, లేకపోతే జనాన్ని సంతుష్టీకరించడానికి అది ముందుగా వేసినటువంటి ఒక పథకం ప్రకారం రాసిన కథనం అది. Sir. సరే, ఎవరి కథనాలు వాళ్ళు, ఎవరి ఎత్తుగడలు వాళ్ళకి ఉంటాయి. ఇక్కడ అసలైనటువంటి సమస్య దేనికి కోత పెడతారు, గతంలో చేసినటువంటి బడ్జెట్ కేటాయింపుల్ని దేనికి కోత పెడతారు, దేనికి కంటిన్యూ చేస్తారు అనేటువంటిది మనకి కొద్ది గంటల్లోనే ఆ రివైజ్డ్ బడ్జెట్ లో తెలుస్తుంది. ఈ కథ ఈ 3,46,000 లేకపోతే 3,36,000 ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఈ మొత్తాలు అనేటువంటిది ఇవాళ కూటమి సర్కార్ ముందు ఉన్నటువంటి ఒక ప్రధాన సవాలుగా మారుతా ఉంది. యా. అందుకని ఈ సూపర్ సిక్స్లు కావచ్చు, లేకపోతే ఉద్యోగులకు సంబంధించినటువంటి బకాయిలు కావచ్చు, లేదా పిఆర్సి కావచ్చు, ఇలాంటి వాటి అన్నింటినీ ఎంతకాలం ఇలా వాయిదాలతో నెట్టుకొస్తారు అనేటువంటి సమస్య రాబోయే రోజుల్లో ఉంటుందనేది నా అభిప్రాయం. రైట్ సార్. కోటేశ్వర గారు, సార్ 3.3 lakhs ఆర్ 3.42 lakh crore అనే దానికి సంబంధించి అలొకేషన్స్ ఎలా ఉండొచ్చు? ముఖ్యంగా ఇప్పుడు మనం గమనిస్తే సంక్షేమం అంటున్నారు. సంక్షేమానికి ఎక్కువ ఉంటుందా, అభివృద్ధికి ఎక్కువ ఉంటుందా? రెండు సమానంగా వెళ్ళేటువంటి అవకాశం అసలు ఏమైనా కనపడుతుంది? సంక్షేమానికి అభివృద్ధికి పోటీ పెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే సూపర్ సిక్స్ అనేటువంటిది ప్రధానంగా సంక్షేమంతో ముడిపడినటువంటి అంశం. అందుకని ఆ సూపర్ సిక్స్ లో ఇప్పుడు బీసీలకి మేము 50 ఏళ్లకే పెన్షన్లు ఇస్తాం అన్నటువంటి విషయం గురించి ఎక్కడ సీఎం గాని లేదా డిప్యూటీ సీఎం గాని మంత్రులు గాని ఎవరు కూడా మాట్లాడలేదు. అదేవిధంగా ఇంకా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు మరి ఈ బడ్జెట్ లో ఏమైనా రోడ్ మ్యాప్ కానీ లేకపోతే ఏదైనా ఒక స్పష్టమైనటువంటి కానీ ప్రకటన వస్తుందా లేదా అనేటువంటిది ఒకటి. రెండోది, రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆదాయం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి పెద్ద మొత్తంలో పెట్టాలి. గత బడ్జెట్లు చూసినప్పుడు 2014, 2019 మధ్య చంద్రబాబు నాయుడు గారు కానీ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ, లేదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ల జోలికి పెద్దగా పోలేదు. ఎంతసేపటికి సంక్షేమ పథకాలను మాత్రమే చూశారు. మనం ఆ బడ్జెట్ ఫిగర్స్ ని కనుక చూస్తే స్వల్ప తేడాతోటి కొనసాగుతా ఉన్నది తప్ప మరొకటి కాదు. అందుకని మరి ఈ బడ్జెట్లో అయినా కానీ ఏ విధమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇస్తారు, లేదా వీళ్ళు ప్రకటించినటువంటి వాగ్దానాల అమలును ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తారు. అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇది గడసాము అంటాం కదా, చంద్రబాబు నాయుడు సర్కార్కి ఈ బడ్జెట్ అనేటువంటిది ఒక గడసాము. అనేక వాయిదాలతోటి ఈ గడిచినటువంటి 1.5 కాలంలో సాగిస్తూ వచ్చారు. ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో లేదా ఈ బడ్జెట్ లో కూడా అసలైనటువంటి పరీక్ష ఎదురుగా పోతా ఉందనేది నా అభిప్రాయం. రైట్ సార్. సార్ అయ్యప్ప గారు, మీరు చెప్పండి, ఎలా ఉండొచ్చు బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఎలా ఉండొచ్చు? ఒక్కొక్క ఎస్టిమేషన్ ఒక్కొక్క రంగు కనపడుతుంది, అంత ఊహలన్నీ పేపర్ల మీద కనపడుతున్నాయి. మీరేం చెప్తారు? మీ ఎస్టిమేషన్స్ ఇది ఎలా ఉండవు, ఎలొకేషన్స్ ఎలా ముందుగా ప్యానల్ లో ఉన్న కోటేశ్వరరావు గారికి మీకు కూడా వైకే ఛానల్ తరఫున గుడ్ మార్నింగ్ సార్. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక దేశం అయినా సరే బడ్జెట్ ని ప్రవేశపెట్టినప్పుడు సంక్షేమం ఆ రాష్ట్ర ప్రజలకి ఆ దేశ ప్రజలకి ఎంత ఇంపార్టెంటో ఆర్థిక స్వావలంబన సుస్థిర అభివృద్ధి అంతే ఇంపార్టెంట్. మన రాజ్యాంగంలో కూడా ఆదేశ సూత్రాలు కూడా
ఎంత పాటించాలి అనేది మనం చెప్తున్నాం. అంటే ఓన్లీ సంక్షేమం పేరుతోటే పెద్దపీట వేస్తూ ఉంటే అభివృద్ధి ఏంటంటే ఏదైనా నిర్మాణాత్మకమైనటువంటి పరిశ్రమలు కానీ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానీ, కొత్త కొత్త ప్రాజెక్టులు కానీ, జల ప్రాజెక్టులు కానీ, పెండింగ్ లో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కుంటుపడిపోతున్నాయండి. అంటే ఆర్థిక స్వావలంబన సుస్థిర అభివృద్ధి లేకపోతే తలసరి ఆదాయం తగ్గుముఖం పడుతుంది, రాష్ట్ర రెవెన్యూ లోటు పెరుగుతూ ఉంటుంది, వచ్చేటువంటి ఆదాయాల కంటే కూడా విపత్తులు కూడా సంభవించేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. నేను ఇప్పుడు ముఖ్యంగా గత బడ్జెట్ ని మనం ప్రవేశపెట్టినప్పుడు చూస్తే 3,22,000 కోట్ల రూపాయలు బడ్జెట్ ని మనం ప్రవేశపెట్టారు గతంలో. యా బడ్జెట్ లో ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో మనం మొత్తం బడ్జెట్ ని 3,22,359 కోట్లు ప్రవేశపెడితే అందులో ఆదాయ ఖర్చు అంటే రెవెన్యూ ఖర్చు కింద 2,51,00,000 కోట్లు వెళ్ళిపోతుందండి. మూలధన క్యాపిటల్ ఖర్చు మూలధన వ్యయం కింద 40,000 కోట్లు రెవెన్యూ లోటు, రెవెన్యూ డిఫిషియట్ అండి. దాని కింద మనం ఫైనాన్షియల్ ఇయర్ లో రెవెన్యూ డిఫిషియట్ ని చూస్తే 33,186 కోట్లు మన జిఎస్డిపిలో దాదాపుగా 1.8% ఆక్రమించి ఉందండి. ఇప్పుడు రెవెన్యూ డిఫిషియట్ గతం కంటే కూడా 33,000 కోట్లు ఉన్నటువంటి దాన్ని గతంలో 34,000 కోట్లు ఉండేది, 1,000 కోట్లు మాత్రమే తగ్గిందండి. ఓకే తర్వాత ఈ గత ఖర్చులు చూసుకుంటే మొత్తం ఖర్చులు 2,97,929 కోట్లు అండి. 2,97,929 కోట్లు అండి మొత్తం ఖర్చులు ఎక్స్పెండిచర్ అండి. ఓకే ఈ ఎక్స్పెండిచర్ ని దీంట్లో మనం చూస్తే ఈ ఖర్చుల్లో శాలరీలు, పెన్షన్లు, సంక్షేమాలు, రోడ్లు, వ్యవసాయం, ఆరోగ్య సేవలు మొదలైన వాటికే పెద్దపీట వేయిస్తారండి. ఇందులో జల ప్రాజెక్టులు కానీ, కొత్తగా నిర్మాణం చేపట్టబోయేటువంటి ప్రభుత్వ రంగ భవనాలకు కానీ, రాజధానికి కానీ, రాజధానికి భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులైనటువంటి రైతులకు కానీ, కొత్త కొత్త ఇప్పుడు సచివాలయాలు కానీ, అలాగే అసెంబ్లీ భవనాలు పునరుద్ధరణ కానీ, అలాగే కోర్టు యొక్క బెంచ్ల్ని ప్రవేశపెట్టడం కానీ, ఆర్టీసీ కాంప్లెక్స్లు కట్టడంలో కానీ, ఏదైనా దేవాలయాలకి సంబంధించిన వసతి గృహాలను కట్టడంలో కానీ, ఎక్కడ చూసినా కూడా ఆ బడ్జెట్ లో ఆ అంశాల మీద ప్రభుత్వాలు కసరత్తు చేస్తున్నటువంటి విధానాలు ఎక్కడ మనకు కనపడట్లేదు. ఓకే మనం రోజు రోజు చూసుకుంటే ఫైనాన్షియల్ డిఫిసిట్ పెరిగిపోతుంది, తలసరి ఆదాయం తగ్గిపోతుంది, రెవెన్యూ లోటు పెరిగిపోతుంది. రాష్ట్రం ఒక అప్పుల బంధాల నుంచి ఇది ఉండాలంటే 4.2 లక్షల కోట్ల నుంచి 4.9 లక్షల కోట్లు ఒక సంవత్సరానికి బడ్జెటేతర వ్యయంతో కలుపుకుని 4,20,000 కోట్లు సుమారు పైచిలకు ఖర్చులు అవుతున్నాయి. దీంట్లో వృధా ఖర్చులే ఎక్కువ అవుతున్నాయి. వ్యక్తిగతంగా ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ వ్యక్తిగత ఖర్చులు కూడా ఎక్కువ అవుతున్నాయని చెప్పి ఆర్థిక నిపుణులు ఎంతో మంది మొరపెట్టుకుంటూ ఉన్నారు. గత ప్రభుత్వం చూస్తే 1,300 కోట్లు రంగులు వేశారు. ఈ ప్రభుత్వంలో చూస్తే నారా బేరికి 7 కోట్లు, రామోజీరావు గారి శ్మశాన సభకు 10 కోట్లు, ఇలాగా అంటే వృధా ఖర్చుల్ని ఎక్కువ మొత్తంలో వ్యక్తిగత అవసరాల కోసం బడ్జెట్ ని వాడుకోవడం వల్ల ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదంటారు. డిసిప్లిన్ ఉండాలి సార్. అంటే ఇది ఎవరైనా కానీ, అంటే ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో 1,300 కోట్లు రంగులు వేయడానికి, ఒక పార్టీ రంగులు వేయడానికి 1,300 కోట్లు వాడింది. ఈ ప్రభుత్వంలో కూడా అలాగే జరుగుతుంది. అంటే వ్యక్తిగతంగా వాళ్ళు తిరగడానికి కానీ, వాళ్ళ రూమ్ రెంట్లకు కానీ గతంలో 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఖర్చు నెలకు 30 కోట్ల పైన ఉండేదండి, ఏది ఇంటి అద్దెలు. ఓకే జగన్ గారి యొక్క ఖర్చు కూడా దానికి డబుల్ ఉండేదండి. వీళ్ళు ఎక్కడో ఉండి బెంగళూరులో ఒకళ్ళు, హైదరాబాద్ లో ఉండి ఒకళ్ళు రావటం వల్ల ఏమవుతుందంటే మన రాష్ట్రం మీద వారు వెళ్ళి రావడానికి వచ్చేటువంటి ఫ్లైట్ ఖర్చులు కూడా జగన్ గారికి కానీ ఇప్పుడున్న ప్రభుత్వంలో కానీ ఎక్కువైపోతున్నాయి. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా అదే ప్రాంతంలో ఉండాలనేటువంటి రూల్స్ కూడా ఉన్నాయి. అండి మనకి సర్టన్ పీరియడ్, సర్టన్ లిమిటేషన్ లోనే ఉండాలి. 5 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు ఉండాలి. పెరిగిపోతున్నటువంటి రెవెన్యూ లోటు అండి. అప్పుల యొక్క వడ్డీలకి కట్టడానికి కూడా మన బడ్జెట్ సరిపోదు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో ఆదాయ మార్గాలు లేవండి. కేవలం పన్నుల మీద ఆదాయపడి బతుకుతుంది తప్ప ఆదాయ మార్గాలు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ రంగం ఉన్నదనుకోండి, వాళ్ళు ఈ రాష్ట్రానికి కడతారు. ఇప్పుడు రాజధాని ఇక్కడ డెవలప్ అయిందనుకో, ఇప్పుడు హైదరాబాద్ బస్సులు వెళ్తున్నాయి, ఓకే హైటెక్ బస్సులు అన్ని కూడా. ప్రతి బస్ కి కూడా ప్రతి 3 నెలలకి 1,50,000 రూపాయలు చొప్పున ఆదాయం వస్తుందండి హైటెక్ బస్సులకి.
అంటే అక్కడ రాజధాని ఉన్నది కాబట్టి వెళ్ళి వస్తున్నారు. అదే మనకు కూడా అలాగే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, అలాగే సాంకేతిక పరమైనటువంటి పరిశ్రమలు ఇవన్నీ కూడా అభివృద్ధి చెందితే మన రాష్ట్రాలకు కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పరోక్ష పెట్టుబడులు, పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్లు చాలా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దానికి అనేక నమూనాలు కూడా మేము తయారు చేసి ఇవ్వడం జరిగింది ఒక ఆర్థికంగా. ఎందుకంటే మనకి విద్యుత్ కొంటున్నాం, విండ్ ఎనర్జీ ద్వారా విద్యుత్ తీసుకునేటువంటి అవసరాలు కూడా ఉన్నాయండి. విండ్ ఎనర్జీ ద్వారా ఏంటంటే సముద్ర తీర ప్రాంతం 972 కిలోమీటర్లు తూర్పు కనుమల్లో ఉన్నటువంటి ఎత్తైన పర్వత శ్రేణిలో విండ్ ఎనర్జీకి ఉంటుంది. దానికి సంబంధించి ప్రభుత్వం వర్క్ చేస్తున్నట్టుగా చెప్తుంది. గతంలో ఎనర్జీ మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది. అంటే టర్బైన్స్ ద్వారా విండ్ ఎనర్జీ మీద దృష్టి పెట్టాలి, సోలార్ ఎనర్జీ మీద దృష్టి పెట్టాలి. కరెంట్ మనం ఉత్పత్తి చేసే విధంగా సహజ వనరులు ఉన్నా దాన్ని వాడుకోలేకపోతున్నాం. అలాగే తీరరేఖ వెంబడి మాంగ్రూవ్స్ మడ అడవులు నాటడం వల్ల వ్యవసాయంలో వచ్చేటువంటి తుఫానుల నష్టాన్ని మనం తగ్గించవచ్చు. ఇటువంటి చాలా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి అనేక అవకాశాలు ఉన్నా దాని మీద దృష్టి పెట్టకుండా ఓటు బ్యాంకు రాజకీయాల్లో ప్రభుత్వాలు నిలబెట్టుకోవడానికి సంక్షేమానికే పెద్దపీట అని చెప్పి రోజుకో పథకం పేరు చెప్పి కొంత ఇప్పుడైతే గత ప్రభుత్వం కంటే కూడా ఈ ప్రభుత్వం సంక్షేమానికి మరికొంత 70,000 కోట్లు అదనంగా ఖర్చు పెడుతుంది గత ప్రభుత్వం కంటే కూడా. ఎందుకు అంటే ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ప్రజలు అనే కాన్సెప్ట్ తోటే ఓటు వేయడానికి మాత్రమే దాన్ని వాడుతున్నారు తప్ప సంక్షేమము ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 14,000 కోట్ల రూపాయలు ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్స్ ద్వారా అనేక గ్రామాల్లో మంచినీటి సదుపాయాలు కానీ, జలజీవన మిషన్ ద్వారా రోడ్లు కానీ, అలాగే డ్రైన్లు కానీ అనేక వసతులు కల్పించడానికి పెద్దపీట వేశారు. దాన్ని అందరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే గత ప్రభుత్వం రోడ్లు వదిలేయడం వల్ల ఒక దేశానికి జీవనాడి అయినటువంటి రోడ్లే ప్రధానమైనటువంటి వ్యక్తి. రవాణా వ్యవస్థ కనుక మెరుగుగా లేకపోతే ఆ రాష్ట్రం క్షీణించిపోతుందండి. ఆ రవాణా వ్యవస్థకి మూలాధారమైనటువంటి దేశానికి, రాష్ట్రానికి పెద్దపీట వేసింది చంద్రబాబు గారి సర్కార్. దీన్ని కూటమి సర్కార్, దీన్ని మనం అందరూ కూడా అభినందించవలసిన విషయం. కానీ ఆర్టీసీ బస్సు ఉచితం అనే దాన్ని కాన్సెప్ట్ అయితే నేను వ్యతిరేకిస్తున్నాను. ఇప్పటికీ కూడా పేద ప్రజలు సరైన సమయానికి ఆఫీసులకు వెళ్ళాలన్నా స్కూల్ బస్సుల్లో స్కూల్ బస్సులు దొరక్క కొంతమంది గవర్నమెంట్ బస్సుల మీద కాలేజీలకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎంతో కష్టంగా మారిపోతుందండి. ఎక్కువ మొత్తంలో కూరగాయలు కొనుక్కోవడానికి ఎక్కువ శాతం దాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్నట్టుగా చెప్తున్నారు మహిళలు. రైట్? అదంతా నిజంగా కాదు సార్. ఇప్పుడు మహిళలు నేను ప్రయాణాలు చేస్తూ ఉంటానండి. ఎక్కడికి వెళ్ళినా నేను ఆర్టీసీ బస్ తోటి వెళ్తాను. ఎందుకంటే ప్రభుత్వంలో నేను ఓటు వేశాను, నేను ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకోవాలి కాబట్టి నేను ఖర్చు పెట్టాను. అందువల్ల నేను కొంచెం లేట్ అయిన ఆర్టీసీ బస్సులకి ఎక్కువ వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తానండి. నేను చూస్తున్నటువంటి బయట అయితే 80% మంది అయితే నిరుత్సాహంగా ఉన్నారు. ఈ పథకం వల్ల పెద్దగా మహిళలకు ఒరిగింది ఏమీ లేదు. దీంట్లో కూడా మీరు గమనించారో లేదు, ఆదాయ పరిమితి పెట్టలేదండి. లగ్జరీగా ఇప్పుడు పెళ్లిళ్ళకి, పేరెంటాలకి, ఫంక్షన్లకి ఎవరు పిలిచారని ఆర్టీసీ బస్ ఫ్రీ అని చెప్పి ఇష్టం వచ్చినట్టు దేవాలయాలకి, కూరగాయలు కొనుక్కోవడానికి, టీ తాగడానికి గుంపులుగా వెళ్తూ ఉన్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఆర్టీసీ యొక్క పని భారం పడుతూ ఉంది, ఉద్యోగస్తుల మీద పని భారం అదనంగా పడుతూ ఉంది, వాళ్ళు కూర్చోవడానికి కూడా ప్లేసులు ఉండట్లేదు. సరైన నిరుపేదలకైనటువంటి వ్యక్తులకి ఇప్పుడు దీన్ని ఆదాయ పరిమితిలోకి తీసుకొచ్చారని అప్పుడు ఉపయోగపడుతుంది. ఏంటి వాళ్ళకి ఈ ఆదాయ పరిమితి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బస్సు ఉపయోగించారు. గతంలో రైళ్లలో వెళ్ళడానికి కొంతమందికి కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి అవకాశం కల్పించారు బస్సు. ఇప్పుడు కూడా ఉన్నట్లుంది. అంటే ఇప్పుడు కూడా అవకాశం కల్పించారండి. లగేజ్ అనేది పెంచడం జరిగింది, అన్ని అవకాశాలు కల్పించారు. కానీ ఈ పథకం అయితే పూర్తి స్థాయిలో స్త్రీశక్తి పథకం కింద అదనంగా మన బడ్జెట్ లో భారం పడటమే తప్ప దానివల్ల పెద్దగా ఒరిగింది ఏం లేదండి. దీని నుంచి ఇప్పుడు మనకి ఆసుపత్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయమని కోరుతున్నామండి ప్రభుత్వాన్ని. ఒక్కసారి మన కోటేశ్వర గారిని మాట్లాడదాం. కోటేశ్వరరావు సార్, అమరావతికి ఎలకేషన్స్ ఎలా ఉండొచ్చు? ఏమన్నా ర్యాపిడ్గా అమరావతి డెవలప్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకంటే ప్రభుత్వం ముందర ఉన్నది అమరావతి, పోలవరం తప్ప నాకు ఎక్కువగా మిగిలిన వాటి మీద దృష్టి ఉండేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా? ఇప్పుడు అమరావతి అనేటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి స్వయం పోషకత్వం తనంతట తానే రాబడిని సృష్టించుకొని తనంతట తానే నిర్మాణాలను చేపడుతుంది. అటువంటి అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినవి ఇచ్చింది, లేదా కేంద్ర ప్రభుత్వం దాదాపు 50,000 కోట్ల రూపాయల మేరకు వివిధ రకాల రుణాలను ఇప్పించింది. అందువల్ల ఈ బడ్జెట్ లో అదనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం కేటాయిస్తుంది అనేటువంటిది పెద్ద ప్రశ్న. ఏమైనప్పటికీ
ఏమైనప్పటికీ ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం నిధులు కనుక ఇచ్చేట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి కాన్సెప్ట్ కి అది భిన్నం. దానంతటా అదే సంపాదించుకొని అదే నిర్మాణం చేసి అదే అభివృద్ధి చెందుతుంది కదా చెప్పింది. అవును. అటువంటిప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఎందుకు ఇవ్వాలి సెల్ఫ్ ఫైనాన్స్డ్ అన్నప్పుడు నిధులు ఎందుకు కేటాయించాలంటారు మీరు? ఎందుకు కేటాయించాలనేటువంటి ప్రశ్న వస్తుంది. అందుకని ఇప్పుడు ఆరాకొరాకు చిన్న చిన్న వాటికి కేటాయింపులు దాని గురించి ఏది పెద్ద సమస్య కాదు. కానీ వీళ్ళు చూపుతున్నటువంటి మొత్తం నవనగరాలు లేకపోతే సప్త నగరాలు ఇట్లాంటి వాటన్నింటికి మరి ఈ విధమైనటువంటి బడ్జెట్ కేటాయింపులతో ఉన్నాయి. ఇప్పుడు మన అయ్యప్ప గారు చెప్పినట్టు అనేక ఆన్ గోయింగ్ స్కీమ్స్ ఉన్నాయి, ఆదాయం వచ్చేటువంటివి. ఇప్పుడు ఉదాహరణకి సాగునీటి రంగంలో స్వల్ప మొత్తాలను కేటాయిస్తే అడ్వాన్స్డ్ ప్రాజెక్టులన్నీ కూడా వెంటనే పూర్తయిపోయి రైతులకు నీళ్లు లేదా వ్యవసాయ కార్మికులకు ఉపాధి, పంటలు ఇవన్నీ కూడా వస్తాయి. మరి ఆ విధమైనటువంటి ప్రాధాన్యతలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు, చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. చేసినట్లయితే దశాబ్దాల తరబడి ఒక్కొక్క పథకం ఎందుకు కంటిన్యూ అవుతా ఉంది? దాని వలన అదనపు అంటే ఖర్చులు, నిర్మాణ ఖర్చులు పెరిగిపోయి రాష్ట్రం మీద జనం మీద అదనపు భారం తప్ప మరొకటి లేదు. మరి ఈ బడ్జెట్లో అయినా కానీ అలాంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్టులకి, అడ్వాన్స్డ్ స్టేజ్ లో ఉన్నటువంటి ప్రాజెక్టులకి ఏ విధమైనటువంటి కేటాయింపులు చేస్తారు? ఒకటి. రెండోది, పోలవరం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు ఆ బడ్జెట్ తోటి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని కేంద్ర ప్రభుత్వం మొత్తం నిర్వహించేటువంటిది అది. అందుకని కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులను వీళ్ళు ఖర్చు పెడతారు తప్ప వీళ్ళ నుంచి అదనంగా ఇచ్చేటువంటిది ఏమీ లేదు. అందుకని ఆ బడ్జెట్ లో చూపించుకుంటారు, కేంద్రం ఇచ్చేటువంటి దాన్ని వీళ్ళే ఇచ్చినట్టుగా చూపించుకుంటారు తప్ప అది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్, అది సెంట్రల్ ప్రాజెక్ట్ అది. అందుకని దాన్ని కూడా సాగునీటి రంగంలో ఇదిగో ఇంత అని చెప్పేసి చూపించుకుంటే అది మొత్తాన్ని రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదారి పట్టించినట్టు కూడా అవుతుంది. అందుకని యాక్చువల్ వాస్తవ బడ్జెట్లు ఏంటి, లేకపోతే ఆ బడ్జెట్లకు అనుగుణంగా కేటాయింపులు ఏంటి, ఏ ప్రాజెక్టుకి ఎంత ఇస్తారు, ఎప్పటి వరకు. అందుకని నా అభిప్రాయం ఏంటంటే ఈ బడ్జెట్ సమావేశాలు ముగిసేలోగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఇంతవరకు క్యూములేటివ్ గా ఎంత ఖర్చు పెట్టారు, ఇంకా ఏ స్టేటస్ లో అవి ఉన్నాయి, ఇంకా ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత ఖర్చు పెట్టి ఎప్పటిలోగా వినియోగంలోకి తెస్తారనేటువంటి ఒక రోడ్డు మ్యాప్ సామాన్య జనానికి అర్థమయ్యే భాషలో కనుక ఇస్తే వీళ్ళ ప్రాధాన్యతలు ఏమిటి, లేకపోతే వీళ్ళు చేయబోయేది ఏమిటి, స్వర్ణాంధ్ర లేకపోతే వికసిత భారత పేర్లు ఏదైనా చెప్పుకోవచ్చు. ఆ దారిలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నాం అనేటువంటిది మనకు తెలుస్తుంది. అలా కాకుండా బడ్జెట్ అనేటువంటిది అంకెల గారడే, తిమ్మిని బమ్మిని చేసేటువంటి ఒక ప్రక్రియ అది. దానివల్ల ఎంతమంది బడ్జెట్ పత్రాలని నెట్ లో పెడుతున్నారు, ఎంతమంది చూడగలుగుతున్నారండి, చూసి ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు? అందుకని జనానికి అర్థమయ్యేటువంటి భాషలో ఆ విధమైనటువంటి సమాచారాన్ని పంచుకోవడానికి ఇంతవరకు ప్రాజెక్టులకు సంబంధించి దాదాపుగా 3,500 కోట్లు ఈసారి ఉత్తరాంధ్ర వరకే పెట్టేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా కొన్ని లెక్కలు వస్తున్నాయి. పెండింగ్ ప్రాజెక్ట్స్ ప్రకటించడం వేరు, దాన్ని ఖర్చు పెట్టడం వేరు. అందుకని ప్రకటనలు గొప్పగానే ఉంటాయి. ప్రతి బడ్జెట్ గతంలో చంద్రబాబు నాయుడు గారు అదే చేశారు, ఆ జిమ్మిక్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే జిమ్మిక్ చేయబోతున్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు 3,23,000 కోట్లు ఆ బడ్జెట్ తో నిమిత్తం లేకుండా ఇంకో 50,000 కోట్లు, 3,83,000 కోట్లలో సవరించినటువంటి బడ్జెట్లు లేకపోతే అంకెల్లో చూపినటువంటివి. ఒక పత్రిక రాసింది జిఎస్డిపిని కూడా అప్పులు తెచ్చుకోవడం కోసం జిఎస్డిపిని కూడా లేనటువంటి ఆదాయాన్ని అదనంగా చూపుతున్నారు, అది గత ప్రభుత్వంలో హయాంలో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుందని చెప్పేసి రాసినటువంటిది మనం చూసాం. అందుకని ఆ విధమైనటువంటి అంకెల గారడే అనేటువంటిది జనానికి అర్థం కానటువంటి, అందుకే చెప్తున్నాను నేను, జనానికి అర్థమయ్యే రీతిలో ప్రాజెక్టుల గురించి ఇతర పథకాల గురించి ఒక స్పష్టత ఇచ్చే విధంగా వివరణ పత్రం కూడా బడ్జెట్ తో పాటు ఇవ్వాలి. ఇప్పుడు ఇవాళ ఇవ్వకపోయినా కనీసం ఈ బడ్జెట్ సమావేశాలు జరిగేటువంటి లోపు దాన్ని జనానికి పారదర్శకత కదా కావాల్సింది. అటువంటి పారదర్శకత ఉన్నదా అంటే నా అభిప్రాయం ప్రకారం
అనేక సమాచారం మనం నెట్లో కొడితే ఎక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమాచారం ఎక్కడ మనకు దొరకదు. అందుకని ఆ విధమైనటువంటి పారదర్శకతను పాటించాలి అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. రైట్ సార్. అయ్యప్ప గారు ఒక మాట చెప్పండి. దాదాపుగా 28,000 కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లకి ప్రభుత్వం కేటాయించాల్సిన అవసరం ఉంది. సో కానీ ఈరోజు మన ఇందాక కూడా చూడడం జరిగింది, సాక్షి పేపర్ చూసినట్టయితే కొత్త పింఛన్లు ఇవ్వటం లేదన్నటువంటి విషయాన్ని వారు హైలైట్ చేయడం జరిగింది. 28,000 కోట్లు, ఇందాక మీరు చెప్పిన ప్రకారం 28,000 కోట్లకి సంబంధించి ఇప్పుడు వాళ్ళు కొత్త పింఛన్లు ఇవ్వలేదు, 1.5 year అయింది, 2 years అవుతుంది అనేటువంటి దాన్ని ఎలా చూడాలి? దాన్ని మీరేమని విశ్లేషిస్తారు? అంటే యాక్చువల్గా ఇక్కడ ఒక మాట చెప్తారండి, జిఎస్డిపిలో 5% వరకు కూడా ఫిజికల్ డిఫిసిట్ పెరిగిపోతుందండి. దీని మీద ఎవడో ఆందోళన పడట్లే. ఒక ప్రభుత్వం ప్రతిపక్షం విమర్శించాలంటే మీరు రాష్ట్ర బడ్జెట్ ని ఏదైనా ఆర్థిక వనరుల్ని పెంచి ఆదాయ మార్గాల్లో అన్వేషించాలని చెప్పాలి తప్ప మీరు పెన్షన్లు ఇవ్వలేదు, పెద్దమ్మ కోక పెట్టలేదు, ఇటువంటివి కాదండి. గత 20 నెలలుగా అయితే కొత్త పెన్షన్లు అనేవి రెన్యువల్ చేయలేదు, కానీ స్పౌస్ పెన్షన్లు అనేది ఇచ్చారు. భర్త చనిపోయిన తర్వాత భార్యకి స్పౌస్ పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. గత 20 నెలల నుంచి ఉన్న పెన్షన్లు కంటిన్యూ చేశారు. ఇవ్వలేదని చెప్పి ఎలిగేషన్ చేస్తుంది సాక్షి. లేదు, స్పౌస్ పెన్షన్లు అందరికీ వచ్చాయండి. నేను కూడా అప్లికేషన్లు పెట్టాను. కూటమి ప్రభుత్వం ఎవరైతే వికలాంగులకి స్పౌస్ పెన్షన్లకి ఇవ్వడం జరిగింది. కొత్తగా 60 ఏళ్ళు, ఇప్పుడు 58 సంవత్సరాలండి గత ఎన్నికలకు ముందు, ఈ ప్రభుత్వం వచ్చాక 60 ఏళ్ళు వచ్చినాయి. వాళ్ళు అప్లై చేసుకున్న వాళ్ళకి కొత్త పెన్షన్లు రాలేదు తప్ప కొత్త పెన్షన్లు ఇంకా మనం ఓపెన్ చేయలేదు. అది కూడా ప్రకటన కూడా విడుదల చేశారు కదండి నిన్న కూటమి ప్రభుత్వం. కొత్త పెన్షన్లు ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ వ్యక్తులందరూ కూడా గ్రామ సచివాలయాల్లో డిజిటల్ అసిస్టెంట్ల ద్వారా మీ ఆధారాలన్నీ కూడా చూపించి మీరు పెన్షన్లకి అర్హత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసుకోమని చెప్పారు కదండి. లేకపోతే 28,000 కోట్ల రూపాయలు ఎందుకు పెట్టుకుంటారు? 2,800 దీన్ని ఇన్ని కోట్ల బడ్జెట్ ఎందుకు పెట్టుకుంటారు? ఇస్తున్నారండి, స్పౌస్ పెన్షన్లు అయితే ఇస్తున్నారు, కానీ కొత్త పెన్షన్లు ఇవ్వలేదు. కొత్త పెన్షన్లు అంటే ఆల్రెడీ భర్త చనిపోయిన పెన్షన్ భార్యకి ఇచ్చారండి. అది మట్టిగా అబద్ధం అండి. ఎందుకంటే వైసీపీ చేస్తున్న ఈ ప్రచారం అయితే నేను ఖండిస్తున్నాను. ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన కోటేశ్వరరావు గారు చెప్పినా ఎవరు చెప్పినా అండి, ఒక రోడ్డు మ్యాప్ క్లియర్ పిక్చర్ అనేది ఇవ్వాలండి. ఇప్పుడు ఉత్తరాంధ్రలో ప్రాజెక్టులు అన్నారండి. ఉత్తరాంధ్రలో ఏ ప్రాజెక్టులు కడుతున్నారు? వంశధార, నాగావళి మీద ఏమన్నా ప్రాజెక్టులు కడుతున్నారా? వంశధార, నాగావళి నదుల్ని అనుసంధానం చేస్తూ గోదావరి నీటిని అట్లా మళ్లిస్తున్నారా? ఏ ప్రాజెక్టుకి ఎంత రూపకల్పన వ్యయం, అంటే నిర్మాణాత్మకమైనటువంటి వ్యయాన్ని ప్రజల మధ్య చూపించాలి. అంటే నేను ఒక ఆర్థికంగా మాకు కోటేశ్వరరావు గారికి మీకు కొంత నాలెడ్జ్ ఉన్నది కాబట్టి వాళ్ళ అంకెలు చూపిస్తే ఇది రైట్ ఇది తప్పు అని చెప్పి మనం విశ్లేషణ చేయగలుగుతాం. కానీ సామాన్య ప్రజలు అర్థం చేసుకోవాలంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం కట్టేటువంటి పన్నుల ద్వారా వాళ్ళు ఏ సంక్షేమాన్ని ఎంత డెవలప్మెంట్ కి ఖర్చు పెడుతున్నారనే విధానాన్ని సూక్ష్మంలో మోక్షమం లాగా అర్థమైనటువంటి పండిత భాషకు కాకుండా పామరులకు భాష పామరులకి, పండిత భాష పండితులకి అన్నట్టు పెద్దలు చెప్పినట్టు ఎవరి భాషలో వారికి అర్థమయ్యేలాక చెప్పాలని చెప్పి కోటేశ్వరరావు గారు కోరుతున్నారు. నేను ఆయన మాటని ఏకీభవిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, గత ప్రభుత్వం కేవలం 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోవడం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు యొక్క గేట్లు మరామత్తు చేయకపోవడం వల్ల ఆ ప్రాజెక్టే కొట్టుకుపోయి 40 మంది చనిపోయినటువంటి దాఖలాలు కూడా మనకున్నాయి. మరి మన జల ప్రాజెక్టులకి ఇప్పుడు సుదీర్ఘ కాలం నుంచి ప్రకాశం, నెల్లూరు ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతున్నారు. హంద్రీనీవా, నగరి, గాలేరు లాంటి ప్రాజెక్టుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి అక్కడ తాగునీటి సమస్యని జలజీవన మిషన్ ద్వారా ఇవ్వాలి. అలాగే అఖండ గోదావరి ప్రాజెక్టు కింద తీర్చిదిద్ది గోదావరి, ఉభయ గోదావరి జిల్లాలకి ప్రముఖంగా తాగునీటి సమస్యని తీర్చిదిద్దే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు కూడా పెరవల్లో ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఈ ప్రాజెక్టు ఎంత కేటాయించారు ఈ బడ్జెట్ లో? ఇటువంటి విధానాలని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. మేము ఎంతసేపు కూడా ఎవరికి పెన్షన్ ఇచ్చినా, ఎవరికి పెన్షన్ ఇవ్వనా, పేదవాడికి పెన్షన్ ఇవ్వమని మేము అటు వ్యతిరేకం కాదండి. మేము డెవలప్మెంట్ చేయకపోవడం అనేది ప్రభుత్వం అనేది చెయ్యాలి. మేము కోరుకునేది అదే అండి. ఇప్పుడు ఎలా ఉంటదంటే అండి, రోజు రోజుకి ఓటు బ్యాంక్ రాజకీయాల్లో పార్టీల యొక్క అధికారాన్ని నిలబెట్టుకోవడానికి మన బడ్జెట్ కి మించిపోయినటువంటి హామీలు, అసలు ఒక 5 సంవత్సరాల్లో ఒక బడ్జెట్ ఎంత మొత్తం అయితే ఉంటుందో 1 సంవత్సర కాలంలో వీళ్ళు ఇచ్చే హామీలు దానికి మించిపోతున్నాయండి. 5 సంవత్సరాల బడ్జెట్ ని మించిపోతుంది. ప్రతి సంవత్సరం ఖర్చు చేయాలంటే 5 సంవత్సరాల బడ్జెట్ కలిపిన 10 లక్షల కోట్ల నుంచి 15 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ కి సరిపడగా హామీలు ఇస్తున్నారండి. ప్రతి సంవత్సరం 10 నుంచి 15 లక్షల కోట్లు మనకి ఎక్కడి నుంచి వస్తాయి? అంటే చదువుకున్న విజ్ఞులైనటువంటి వ్యక్తులు కూడా మన సంక్షేమం వద్దు, మన రాష్ట్రంలో ఒక రాజధాని లేదు,
ఒక కొన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ లో ఉంది. కృష్ణా ప్రాజెక్ట్ ఇప్పుడు మన కృష్ణా ఇప్పుడు శ్రీశైలం లైఫ్ టైం కుదించుకుపోతుంది. అక్కడ సిద్ధేశ్వరం అవకు వద్ద సిద్ధేశ్వరం ప్రాజెక్ట్ ని ఒక రూపకల్పన చేయాలి. చేయడం వల్ల ఏమవుతుంది, తెలంగాణకి మనకి రవాణా మార్గాలు షార్ట్ కట్ లో రోడ్డు కమ్ బ్రిడ్జి లాగా, రోడ్డు కమ్ జల ప్రాజెక్ట్ బ్రిడ్జి లాగా మనం కట్టుకున్నట్లయితే మనకు కొంత డిస్టెన్స్ కూడా తగ్గుతుంది, రవాణా మార్గం ఇంప్రూవ్ అవుతుంది. జల ప్రాజెక్టు ఇప్పుడు శ్రీశైలం లైఫ్ టైం కుదించిపోయి ఫంగల్ కుదించిపోవడం వల్ల ఆ భారం ప్రకాశం మీద పడితే ప్రకాశం తెగిపోతే దివిసీమ అంతా మునిగిపోయే ప్రమాదం ఉంది. దీని మీద కూడా ఈ బడ్జెట్ లో ఆలోచించాలని చెప్పి ఒక నిపుణులుగా ఒక వైకే ఛానల్ ద్వారా మేము కోరుతూ ఉన్నాం. రైట్, అంటే ఇటువంటి చేయమని చెప్పండి. ఇటువంటి చేయమనండి. అలాగే వైద్య విధానం ద్వారా ఇప్పుడు వరకు ఇప్పుడు ఆరోగ్యశ్రీలో ఏ అయితే కొన్ని ప్రవేశపెట్టారు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పథకంలో ఇక్కడ కొన్ని ప్రవేశపెట్టారు. ఇంకొన్ని వ్యాధులకి పేద ప్రజలు వైద్యం చేసుకోలేని పరిస్థితులు ఉన్నాయండి. సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ, న్యూరాలజీ ఇటువంటి విభాగాలు కొన్ని ఆసుపత్రుల్లోనే అవైలబుల్ గా ఉన్నాయి, కొన్ని ఆసుపత్రులు లేవు. ప్రైవేట్ ఆసుపత్రి మీద ఆధారపడడం వల్ల మినిమం 8 నుంచి 9 లక్షల రూపాయలు వాళ్ళకి వైద్య ఖర్చుల కింద అయిపోతుందండి. ఇటువంటి వాటిలో అలాగే ఎండోకైనాలజిస్ట్ కానీ, సర్జికల్ ఆంకాలజీ కానీ, అలాగే గ్యాస్ట్రో ఎంట్రాలజీ కానీ, సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ కానీ, న్యూరాలజీ కానీ ఈ డిపార్ట్మెంట్స్ ని ప్రతి ఏరియా ఆసుపత్రిలో కూడా అనుసంధానం చేసి ఆ విభాగాలని కూడా అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలు ఇటువంటి వ్యాధులతో ఎక్కువ బాధపడుతున్నారు. కాబట్టి ఆంకాలజీ ఈ అంటే క్యాన్సర్ హాస్పిటల్ కూడా నిర్మించవలసిన అవసరం ఉంది. క్యాన్సర్లు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. ఈ బడ్జెట్ లో అటువంటి వైద్యానికి కూడా పెద్దపీట వేయాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. రైట్ అండి. దానికి సంబంధించి అంతకుముందు ప్యావ్ కూడా అంటే ప్రజా ఆరోగ్య వేదిక వాళ్ళు కూడా డిమాండ్ ఎప్పుడు చేస్తూ ఉంటారు. కేంద్ర బడ్జెట్లో కానీ రాష్ట్ర బడ్జెట్లో కానీ హెల్త్కి అలొకేషన్స్ ఎన్హాన్స్ చేయాలనేటువంటి డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది. ఏ ఫిజికల్లో చూసినా కానీ అలాంటి జరిగినటువంటి దాఖలాలు గతంలో కూడా లేవు. అయితే వాళ్ళ ఎస్టిమేషన్కి తగ్గట్టు, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టుగా లేకపోవడం బహుశా వారి అసంతృప్తికి కారణం ఉండొచ్చు. సార్ కోటేశ్వరరావు సార్, ఇంకొక మాట చెప్పండి. పీపీపీ ద్వారా అభివృద్ధికి సహకారం చేస్తామని నిన్న చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో పీపీపీ విధానం ఈ బడ్జెట్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టించే అవకాశం ఉంది, ఎంత ఛాన్సెస్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ రేపు మెడికల్ కాలేజ్ సంబంధించి అనౌన్స్ చేసేటువంటి ఛాన్సెస్ ఉంది. ఇప్పుడే హెల్త్ గురించి అడిగారు అయ్యప్ప గారు కూడా. ఇప్పుడు పీపీపీ అనేటువంటిది ఆల్రెడీ ప్రభుత్వం ప్రకటించింది ఒక విధానాన్ని. మెడికల్ కాలేజీలని మేము పీపీపీ పద్ధతుల్లో ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని చెప్పేసి ప్రకటించింది. అందువల్ల ఆల్రెడీ ఆ ప్రకటించినటువంటి దాని మీద నిరసన లేకపోతే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ బడ్జెట్ లో దానికి అదనంగా కనుక కేటాయించేట్లయితే అది మరింత విమర్శ పాలవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళని పెట్టుకోమని కదా చెప్తా ఉంది. ఇప్పటికే వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతోటి 40% కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధుల్ని ప్రైవేట్ వాళ్ళకి అప్పనంగా ఇస్తున్నారు. అది ఎందుకు ఇవ్వాలి? ఒకవేళ నిజంగా అంత సేవా తత్పరులు అయితే మరి అటువంటి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతోటి 40% కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇవ్వాలి? రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత ఇస్తా ఉంది. ఇవన్నీ ఇచ్చేసి ప్రైవేట్ వాళ్ళ నిర్వహణలో ఏ విధమైనటువంటిది చూడాలి? ఇప్పుడు మన కార్పొరేట్ కాలేజీలు కానీ, లేకపోతే కార్పొరేట్ స్కూళ్ళు కానీ, కార్పొరేట్ ఆసుపత్రులు కానీ జనాన్ని ఏ విధంగా పీల్చి పిప్పి చేస్తున్నాయో మనకు తెలిసిందే. మరి ఆ విధంగా చూసుకున్నప్పుడు అక్కడ వసూలు చేసేటువంటి ఆ నిర్వహణ, ఆ కాలేజీల నిర్వహణలో ఉండేటువంటి ఆసుపత్రుల్లో వసూలు చేసేటువంటి ఫీజులు కావచ్చు, లేకపోతే ఇతరత్ర వాటి కావచ్చు, వాటన్నింటి మీద ప్రభుత్వానికి ఉండేటువంటి నియంత్రణ ఏమిటి, ఇలాంటివన్నీ కూడా అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. పీపీపీ అంటే ప్రైవేటీకరణకు మొదటి మెట్టు. దాని తర్వాత కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల పీపీపీని ఎంకరేజ్ చేస్తూ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా బాధ్యత లేదు. కేంద్ర ప్రభుత్వం చేసింది కనుక రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఏమి లేదు కదా. కేంద్ర ప్రభుత్వం కూడా తప్పు చేస్తా ఉంది. పీపీపీ పద్ధతిలో మన బాధ్యతల నుంచి తప్పుకుంటా ఉంది. అందుకని కేంద్ర ప్రభుత్వం చేసింది కనుక రాష్ట్ర ప్రభుత్వం చేయాలని ఏముంది? అట్లా ఏమి లేదు, కంపల్సరీ ఏమి లేదు. వీళ్ళని కట్టుకుంటామంటే కేంద్ర ప్రభుత్వం వద్దంటుందా? 40 ఇప్పుడు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇస్తా ఉంది కదా. మా చేత కాదని చెప్పడమే పీపీపీ పేరుతోటి బాధ్యతల నుంచి తప్పుకోవడం తప్ప మరొకటి కాదు. అలా అనుకున్నట్లయితే మరి వివిధ ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఇవన్నీ ఎందుకు, ఏం చేయడానికి వీళ్ళందరూ? కానీ దాని ద్వారా సంపద సృష్టించవచ్చు అని చెప్తున్నారు. పొలవమంటూ తిరగడానిక?
దర్పాన్ని ప్రదర్శించుకోవడానికా? రైట్ సార్, పరిపాలన కానీ అనేటువంటి దాని ప్రైవేట్ ద్వారా వాళ్ళకి పీపీపీ ద్వారా సంపద సృష్టించవచ్చు అని కూడా సీఎం చెప్తున్నారు. ఏం సృష్టిస్తారు? సంపద సృష్టిస్తారు? ఏం సృష్టిస్తారండి? ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ వీళ్ళు ఏం చెప్తారంటే ఆ ఖర్చును మేము అభివృద్ధి కార్యక్రమాలకి మేము మళ్ళిస్తాము అని చెప్తున్నారు. ఓకే, ఏం మళ్ళించారు? బడ్జెట్ లో చూపించమనండి. ఇప్పుడు గత ఏడాది బడ్జెట్ కి లేదా ఇప్పుడు పీపీపీ ఇంప్లిమెంటేషన్ దానిలోకి బడ్జెట్ లో చూపించమనండి. రిమార్కబుల్ ఏమొస్తుంది? ఓకే, చూపించాలి కదా. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పుడు ఉదాహరణకు ఆల్ ఇండియా మంగళగిరి దగ్గర ఉన్నటువంటి ఎయిమ్స్ కి ఎంతమంది ఉద్యోగులు డాక్టర్లు లేరు, ఎన్ని విభాగాలకు సిబ్బంది లేరు అనేటువంటిది మరి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి సమాచారాన్ని చూస్తే మరి కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత ఉందా? అటువంటి దుస్థితిలో ఉన్నటువంటి ఎయిమ్స్ గురించి ఎప్పుడన్నా మరి మాట్లాడారా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు? yes, సీఎం గాని డిప్యూటీ సీఎం గాని లేరా? వైద్యులు లేరా? దేశంలో రాష్ట్రంలో ఎయిమ్స్ లో పనిచేయడానికి అవసరమైనటువంటి వైద్యులు లేరా? లేకపోవడం కాదు, ఏదో దిక్కుమాలిన ఆసుపత్రి లాగా ప్రభుత్వ ఆసుపత్రి లాగా ఉంటే ఉంటాయి, లేకపోతే లేదు, లేదా ప్రైవేట్ కార్పొరేట్కి వెళ్తారు అనేటువంటి ఒక నిర్లక్ష్యం తప్ప. ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ మనం చూసాం. గతంలో జోకులు ఏంటి? ఎక్స్రే ప్లాంట్ ఉంటుంది కానీ ఫిల్మ్ ఉండదు. ఆ రెండు ఉంటే తీసేటువంటి ఆపరేటర్ ఉండడు. ఇది కదా ప్రభుత్వ ఆసుపత్రులు లేదా విద్యా సంస్థల్లో ఉన్నటువంటి దుస్థితి. దాని నుంచి ఇప్పుడు ఏమైనా మారుస్తున్నారా, మార్చారా అనేటువంటిదే గీట్రాయి జనానికి. ఎందుకని వెళ్ళట్లేదు ప్రభుత్వ ఆసుపత్రులకి జనాలు? ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇట్లాంటివే. ఓకే, వైద్యులు తక్కువ, సిబ్బంది తక్కువ, సౌకర్యాలు తక్కువ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని వాటిని ఏ విధంగా మెరుగుపరుస్తారనేటువంటిది ఈ బడ్జెట్ లో కూడా మనం చూద్దాం. ఇప్పుడు విద్యా ఉద్యోగ రంగాలకి మొత్తం దేశంలోనే కేంద్ర ప్రభుత్వము తక్కువ కేటాయిస్తూ ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలు తక్కువ కేటాయిస్తున్నాయి దానికి అనుగుణంగానే. అందుకని నిర్లక్ష్యానికి గురయ్యి లేదా వదిలేస్తున్నటువంటి రంగాలు ఇవి. సేవా రంగాలని వదిలించుకోవడం అనేటువంటిది ప్రపంచ బ్యాంకు, IMF ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రభుత్వాల మీద బలవంతంగా రుద్దినటువంటి ఒక షరతు. దానిలో భాగంగానే వదిలించేసుకుంటున్నారు. బడ్జెట్ కేటాయించకపోతే జనం రారు, జనం రాకపోతే ఇంకా అక్కడ పనే ఉంటది. జనం మీద నెడతారనమాట. ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు మూసేస్తున్నారంటే విద్యార్థులు రావట్లేదు కనుక మూసేస్తున్నామని చెప్తున్నారు. ఓకే, ఎందుకు మూసేస్తారండి? అమెరికాలో, ఐరోపాల్లో గవర్నమెంట్ స్కూల్సే కదా ఎక్కువ ఉంది. ఎస్, తగినటువంటి సౌకర్యాలు, తగినటువంటి ఇవన్నీ ఉండాలి కదా, సిబ్బంది ఇవన్నీ. అందుకని జనం మీద నెట్టేటువంటి ఒక ధోరణి. ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు మూసేస్తున్నారంటే పిల్లలు రావట్లేదు. పిల్లలు ఎందుకు రావట్లేదు అంటే ఇప్పుడు ఇచ్చేటువంటి తల్లికి వందనం లేకపోతే అమ్మఒడి ఇట్లాంటివన్నీ కూడా కార్పొరేట్ స్కూళ్ళలో చదివినా కానీ వాళ్ళకి కూడా ఇస్తున్నారు. మరి అంటే ఎవరి కోసం ఇచ్చినట్టు? ఇవన్నీ కార్పొరేట్ స్కూళ్ళ కోసం ఇస్తున్నట్టు. గవర్నమెంట్ స్కూల్ మూసేసి కార్పొరేట్ స్కూళ్ళకి ఆ విధంగా నిధులు ఇస్తున్నట్టు లెక్క అది. ఆరోగ్యశ్రీ పేరుతోటి ప్రభుత్వ ఆసుపత్రులు నిర్లక్ష్యం చేసి కార్పొరేట్ ఆసుపత్రులను పెంచడమే కదా ఆరోగ్యశ్రీ పేరుతోటి. అక్కడ వాళ్ళు వసూలు చేసేటువంటి బిల్స్ ఎంత ఉంటాయండి? మామూలు దానికంటే 2 రెట్లు 3 రెట్లు బిల్స్ వేసి వసూలు చేస్తారు వాళ్ళు. అందరికీ తెలుసు. అది ఎవరికి తెలియదు? రేవంత్ రెడ్డి గారికి తెలీదా? చంద్రబాబు నాయుడు గారికి తెలీదా? పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? నరేంద్ర మోడీ గారికి తెలీదా? అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే ఇటువంటి వదిలించుకునేటువంటి కార్యక్రమం పొమ్మనకుండా పొగబెట్టినట్టుగా గవర్నమెంట్ స్కూల్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ ఆసుపత్రులు కానీ సౌకర్యాలు లేకపోతే జనమే రారు, మన పని హాయిగా ఉంటుంది. అందుకని అటువంటి దానికి ఈ బడ్జెట్లో ఏమైనా రివర్స్ చేసే విధంగా కేటాయింపులు అట్లాంటివి ఏమైనా ఉంటాయా? ఇందాక నేను చెప్పిన దానికి ఒక పాయింట్. ఇప్పుడు ఉదాహరణకు సాగునీటి రంగానికి 10,000 కోట్లు లేదా విద్యారంగానికి 30,000 కోట్లు అని చెప్తున్నారు. ఈ 30,000 కోట్లలో టీచర్లు లేకపోతే ఉద్యోగులకు సంబంధించినటువంటి వేతన శాతం ఎంత, లేదా స్కూళ్లలో ఉన్నటువంటి సౌకర్యాలు మెరుగుపరచడానికి లేదా కొత్త భవనాలు నిర్మించడానికి దేనికి ఎంత అనేటువంటిది లేకపోయేట్లయితే చూసారా మేము 30,000 కోట్లు విద్యాశాఖ కేటాయిస్తున్నామని చెప్పేసి గొప్ప చెప్పుకుంటారు. దానివల్ల ఉపయోగం ఉంది. అందుకని నేను అందుకే చెప్తుంది పారదర్శకత అంటే ఒక ప్రాజెక్ట్ అయినా, ఒక స్కూల్ ఎడ్యుకేషన్ అయినా, లేకపోతే ఆరోగ్య శాఖ అయినా కానీ దేనికి ఎంత, ఉద్యోగుల వేతనాలకు ఎంత, లేకపోతే నిర్వహణ ఖర్చులకు ఎంత, డెవలప్మెంట్కి ఎంత,
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులకి ఎంత, ఇటువంటివన్నీ కూడా అవన్నీ కూడా స్పష్టంగా మనకి జనానికి అర్థమయ్యే భాషలో ఇప్పుడు మొత్తం బడ్జెట్ వాల్యూమ్స్ కొన్ని వేల పేజీలు ఇస్తారు. ఆ వేల పేజీలన్నీ ఎంతమంది చదువుతున్నారు? మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చదువుతున్నారా అంటే చదవడానికి అవకాశం ఉండదు. అవన్నీ చదవాలంటే వారం రోజులు పడుతుంది. వారం రోజులు పడితే సర్దివార్తలు అయిపోతాయి. అందుకని కేటాయింపులు లేకపోతే ఇట్లాంటి కొన్ని పట్టుకొని అంత కేటాయింపు, ఇంత కేటాయింపు, అంత పెంపు, ఇంత పెంపు. ఎందుకంటే నేను కూడా బడ్జెట్ గురించి అన్ని రాసినటువంటి వాడినే. ఆ ఇబ్బందులు ఏమిటో లేకపోతే ఆ విధమైనటువంటి గందరగోళం ఎట్లా ఉంటుందో అందరికీ తెలుసు. అందుకనే నేను చెప్తాను, పారదర్శకత, కేటాయింపులకు సంబంధించి ఒక స్పష్టత. ఇప్పుడు బీసీ సంక్షేమానికి 40,000 కోట్లు అంటారు. బీసీ సంక్షేమానికి 40,000 కోట్లు అంటే ఉద్యోగుల వేతనాలు ఎంత, ఇట్లాంటివన్నీ ఉండాలి. అది లేకపోయేట్లయితే జనాన్ని తప్పుదారి పట్టించిన వాళ్ళు అవుతారు. అందుకని మరి పవన్ కళ్యాణ్ గారు అయినా కానీ ఇటువంటి వాటి పట్ల అంటే గతంలో ఉన్నటువంటి బడ్జెట్ విధానాలు వాటన్నింటినీ మార్చే విధంగా మరి ఆయన ఒత్తిడి తేవాలి రాష్ట్ర ప్రభుత్వం మీద. ఎందుకంటే అనేక పుస్తకాలు చదివి అనేక గ్రంథాలను అధ్యయనం చేసినటువంటి వ్యక్తిగా మరి ఇటువంటి పారదర్శకతని ఆయన కూడా డిమాండ్ చేయాలి. చేస్తారా లేదా అనేటువంటిది అది వేరే అంశం. కానీ ఆ విధంగా ఎక్కడ బడ్జెట్ కానీ బడ్జెట్ ప్రవేశపెట్టడం కానీ లేకపోతే వీటిలో కానీ ఆయన ఇంతవరకు ఎక్కడ ఏమి మాట్లాడలేదు. సరే, అదే అంతర్గతమైనటువంటి విషయం అనుకో. కానీ ఏమైనా నేను చెప్పేది అదే, కేటాయింపులు అనేటువంటివి పెంచాలి, అవి పారదర్శకంగా ఉండాలి. రైట్. అయ్యప్ప గారు ఒక మాట చెప్పండి, వ్యవసాయ బడ్జెట్ ఎలా ఉండేటువంటి ఛాన్స్ ఉంది? ఎందుకంటే అన్నదాత సుఖీభావుకి దాదాపుగా 7,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సిన అవసరం కూడా కనపడుతుంది. ఎన్హాన్స్ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ రైతులకు ధాన్యం అనేది వరి మాత్రమే సాగు చేస్తూ ఉన్నారండి. మన ప్రధానంగా కోస్తా డెల్టాలో వరి, రబీ కానీ సార్వా కానీ రెండు కూడా, రబీ కానీ ఖరీఫ్ కానీ సార్వా దాల్వా అంటారు. ఈ రెండు పంటల్లో కూడా వరిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. అంటే విదేశాలకు వెళ్ళేటువంటి ఎగుమతులకి దిగుమతులకు సంబంధించినటువంటి పంటల్ని వేయించటంలో రైతాంగం పట్ల ప్రభుత్వం అశ్రద్ధ చూపుతుందని మనం చెప్పవచ్చు. మేము ఇందాక అది చెప్పాను, తరచూ తుఫాన్లు వస్తూ ఉంటాయి, అరటి తోటలు నాశనం అయిపోతున్నాయి. మీరు ఎన్ని బడ్జెట్లు ఇస్తే ఏంటి సుఖం? అసలు ప్రజలు దేనితో ఇబ్బంది పడుతున్నారో దాన్ని కదా. ఇప్పుడు మాంగ్రూస్ అడవులు నాటేమనుకోండి తీర ప్రాంతం వెంబడి, దాన్ని దుర్భేద్యమైనటువంటి గాలులను కూడా అడ్డుకునేటువంటి గుణం ఉంటుంది, అట్లా సాగే గుణం ఉంటుంది. ఉపరితల ఆవర్తన ద్రోణి నుంచి బలమైన గాలులు పట్టణ ప్రాంతాల్లోకి రాకుండా సముద్ర తీరం వెంబడి ఉండేటువంటి మాంగ్రూస్ అడవులు అడ్డుకుంటాయి. గత ప్రభుత్వం కోరంగి అడవుల్ని వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో నాశనం చేసిందని చెప్పి ప్రముఖంగా అనేక మంది పర్యావరణ శాస్త్రవేత్తలు కూడా పోరాడారు. ఇప్పుడు అవి డెవలప్ చేయడం వల్ల ఏంటి, అరటికి మేలు జరుగుతుందని. ఇప్పుడు బడ్జెట్ లో ఎన్ని నిధులు ఇచ్చినా గానీ రైతు యొక్క కష్టాల మట్టికి తీర్చలేకపోతున్నాయి. గమనించే ఉంటారు, రైతు యొక్క ఆత్మహత్యలు కానీ, రైతుల యొక్క వాళ్ళ యొక్క సుదీర్ఘ కాలం నుంచి ఉన్నటువంటి వాళ్ళని సేంద్రియ ఎరువుల వైపు తిప్పాలి. సేంద్రియ ఎరువులు ఎవరు తిప్పుతారు? ఒక కడియం నర్సరీలు ఉన్నాయి ప్రపంచంలోనే. కడియం నర్సరీలకు ఉన్నటువంటి టెక్నాలజీ ఎవరికీ లేదు. వాళ్ళ అంటుకట్టి విధానాలు, వాళ్ళు ఇది చాలా బాగుంటుంది. మరి కడియంలో ఒక ఉద్యానవన పరిశోధన సంస్థ మనం పెట్టగలిగితే, ఈ బడ్జెట్ లో నేను అడుగుతున్న, వ్యవసాయం అడిగారు కాబట్టి చెప్తున్నా, పెట్టగలిగితే ఒక నల్ల సాయిల్తో కాకుండా బెకలైట్ ద్వారా అంటుకట్టే విధానాలని వాళ్ళకి నేర్పితే, విదేశాల్లో నల్ల సాయిల్ ద్వారా అంటుకట్టే విధానాలని ఇప్పుడు మధ్య ఆసియా కానీ, యూరప్ కానీ, సింగపూర్ కానీ ఇవన్నీ కూడా తీసుకోరండి. నల్ల మట్టితోటి అంటుకడితే వాళ్ళు తీసుకోరు, ఎగుమతులు కావు. దాన్ని ఆల్టర్నేటివ్ గా మట్టిలో కాకుండా బెకలైట్ ద్వారాగా అట్లా అంటుకట్టే విధానాల్ని మనం వాళ్ళకి నేర్పించగలిగితే, ఈ రోజున ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ కొన్ని ఎంతలు పెరిగిపోతుందండి. అక్కడ ఉద్యానవన పరిశోధన సంస్థ ద్వారా రైతులకి ఏదైతే కడియం నర్సరీ రైతులు ఉన్నారో మెలకువలు నేర్పిస్తే, కాకినాడ వాడరేవు ద్వారా, విశాఖపట్నం వాడరేవు ద్వారా విదేశాలకి మొక్కల్ని చేయొచ్చు. ఇప్పుడు సింగపూర్ వాళ్ళ సింహభాగం, వాళ్ళ బడ్జెట్ లో సింహభాగం ఒకే ప్రభుత్వం అంతకాలం ఉండటం వల్ల ఏంటండి, లాజిస్టిక్స్ ద్వారా ఈ అంటుకట్టి మొక్కల్ని మధ్య ఆసియా, యూరప్ దేశాలకి ఎగుమతి చేసి ఆ రెవెన్యూ పెంచుకుందండి. మరి మనం ఎందుకు పెంచుకుంటలేదు? ఎంతసేపు చూసినా రైతులకు పెట్టారు, రైతుల అకౌంట్ లో డబ్బులు వేశారు, ఇవి కాదండి. రైతులకు ఉద్యానవన పరిశోధన సంస్థలు కావాలి, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. ఇప్పుడు మనం చూసుకున్నామండి, అరటి శివరాత్రి నుంచి, అదే మనకి దీపావళి నుంచి శివరాత్రి వరకు కూడా
కనీసం గెల 10 రూపాయలు కూడా కొన్ని పరిస్థితులు ఉండవండి. మీరు రావులపల్లి మార్కెట్కి వెళ్ళండి, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద అరటి మార్కెట్కి వెళ్ళండి. కానీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మనం పెట్టగలిగితే దాని చిప్స్ కింద, బన్ కింద, కూల్ డ్రింక్స్ కింద, ఇతర తినుబండారాల కింద మనం ఆ అరటి యొక్క ప్రొడక్ట్ ని మార్చగలిగితే, డ్రై ఫ్రూట్ కానీ, అరటి డ్రై ఫ్రూట్ కానీ ఇటువంటి తయారు చేయగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకుని వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెడితే ఆ రైతులకి ఎప్పుడైతే లాభదాయకంగా లేదో, ఎప్పుడైతే గిట్టుబాటు ధర తగ్గిపోతుందో అప్పుడు దీన్ని సుదీర్ఘకాలం నిలవ ఉండేటువంటి ఉత్పత్తులుగా మార్చగలిగితే ఖచ్చితంగా రైతులకు లాభాలు వస్తాయండి. మరి దీని మీద కసరత్తు చేయకుండా ఇంకెంతకాలం చూసినా మేము బడ్జెట్కి 7,000 కోట్లు ఇచ్చాము, 8,000 కోట్లు ఇచ్చాము రైతులకి, ఎన్ని కోట్లు ఇస్తే ఏంటి? రైతులకి మేలు జరిగేటువంటి పని ఏంటి? ప్రతి సంవత్సరం కూడా రైతుకి నష్టపోతున్నారు. దానికి మీరు ఏం చేస్తున్నారు? వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెడుతున్నారా? ఇప్పుడు పత్తి ఉందండి, పత్తి కూడా నష్టపోతున్నారు కదా. అలాగే కొబ్బరి ఉందండి, కొబ్బరిలో ఎర్రకులు తెగులు వచ్చి చచ్చిపోతున్నాయి. మొన్నే పవన్ కళ్యాణ్ గారు సందర్శించారు. మరి రైతులకి ఎర్రకులు తెగులు వచ్చింది. మరి కేరళలో అరటి పరిశోధన సంస్థ ఉంది, అలాగే మనకి ఇక్కడ తూర్పుగోదావరి కోనసీమ జిల్లాలో కూడా ఉంది. కానీ దాంట్లో శాస్త్రవేత్తలు లేరే. మరి అటువంటి శాస్త్రవేత్తలు పెట్టడానికి మీరు ఎంత ఖర్చు పెడుతున్నారు? దాన్ని మనం అంబోజీపేటలో ఉన్నదండి వ్యవసాయ కొబ్బరి పరిశోధన సంస్థ. దాంట్లో శాస్త్రవేత్తలు లేరు, కొత్త వంగడాలు ఇచ్చేటువంటి విత్తన గిడ్డంగిలు లేవు. విత్తన గిడ్డంగులు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, వీటి వల్ల కదా రైతులు నష్టపోతున్నారు. ఎన్ని విత్తన గిడ్డంగులకి ప్రభుత్వ రంగ సంస్థ ద్వారా మీరు రూపకల్పన చేస్తున్నారు ఈ బడ్జెట్ లో? ఎన్ని సేంద్రియ ఎరువులు తయారు చేసేటువంటి, కంపోస్ట్ ఎరువులు తయారు చేసేటువంటి విధానాలని రైతులకి ఎక్కడెక్కడ పెడుతున్నారు? ఎన్ని ఉద్యోగ పరిశోధన సంస్థలు పెడుతున్నారు? ఎన్ని వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెడుతున్నారు? ఇవి కాదండి. రైతు అకౌంట్ లో 7,000 వేసాము, 8,000. రైతు కొంతమంది మద్యానికి బానిస అయినటువంటి రైతులు దాన్ని మద్యానికి వాడుకుంటారు. దానివల్ల ఏంటి ఉపయోగం? అది కాదండి. రైతులకు సుదీర్ఘకాలంగా ఆత్మహత్యలు జరగకుండా వాళ్ళకి పంటకి గిట్టుబాటు ధర, మద్దతు ధర ఇటువంటి ప్రకటించాలి. రైతాంగానికి సుదీర్ఘకాలం నీరు వచ్చేలాగా ప్రాజెక్టులు డెవలప్ చేయాలి. రైతులకి ఏదైతే శాస్త్ర సాంకేతిక అంటే సోలార్ కానీ, లేకపోతే ఇతర వ్యవసాయ పనిముట్ల మీద కానీ వాటికి రాయితీలు, సబ్సిడీలు పెంచాలి. ఇప్పుడు కిచ్చితాటలు ఉన్నాయి, సొసైటీల ద్వారా కిచ్చితాటలు ఇస్తూ ఉంటే ఆ గ్రామంలో ఎవడొకడు పొలిటీషియన్ ఉంటున్నాడు, వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు కిచ్చితాటలు. మళ్ళీ వాళ్ళ కొడుకు ఇస్తున్నారు. అంటే ఆ కిచ్చితాటలు రైతులు వాడుకుంటట్లేదు, అమ్మేసుకుంటున్నారు. మరి ఇటువంటి నష్టాలు జరుగుతున్నాయి. అంటే కోఆపరేటివ్ సొసైటీల ద్వారా ఇచ్చేటువంటి కిచ్చితాటలు కానీ, కొన్ని వ్యవసాయ పనిముట్లని ఇప్పుడు అక్కడ రైతులు, నిజమైన రైతులకి ఇవ్వట్లేదు. కొంతమంది వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. మరి ఇటువంటివన్నీ కూడా తప్పులు జరుగుతున్నాయండి. ట్రాక్టర్లు కానీ ఇవి కానీ వాళ్ళు వాడుతున్నారా లేదా ప్రతి సంవత్సరం వెరిఫికేషన్ ఉండాలి. వాళ్ళకి ఆర్డర్ తీసుకొచ్చేసి 2 రోజులు అలా పెట్టి అమ్మేసుకుంటున్నారు. దానివల్ల ఏంటి, ప్రభుత్వం ఎంత మందికి రైతులకి ఇస్తున్నా కానీ ఉపయోగపడేటువంటి విధానాలు కూడా ఉండాలి కదండి. నేను చెప్తున్నాను, రైతులు సేంద్రియ ఎరువుల వైపు ఉండాలి. అలాగే ఇప్పుడు యూరియా, అమ్మోనియా, పటాసు ఇటువంటివన్నీ 20,000 డిఏపి, కాంప్లెక్స్ ఇటువంటి మందులన్నీ పెరిగిపోయినాయండి రేట్లు. మరి ఆ మందుల రేట్లు తగ్గించడానికి ప్రభుత్వం ఆల్టర్నేటివ్ గా సేంద్రియ ఎరువులతో పాటు ఆ మందుల మీద ఏదైనా జిఎస్టీ కానీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ కానీ ఇటువంటి ఏమైనా తగ్గిస్తే రైతులు వాడే ఎరువులు తక్కువ రేటు వస్తాయి. అలాగే పిచికారి క్రిమిసంహారక మందుల్ని ఏం వాడాలో తెలియట్లేదు. వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు కొన్ని అక్కడ సాయిల్ బట్టి, అక్కడ పంటలు బట్టి, సీజన్ బట్టి ఎటువంటి పిచికారీ చేయాలి అటువంటి వాళ్ళకి కల్పించాలండి. రైతుల్లో ఇంకా కొత్తగా ఆవశ్యకత కల్పించాలి. ఏ మందులు వాడాలి, ఏదో పురుగు మందుల్లో వాళ్ళకి సబ్సిడీ ఎక్కువ రేటుకి ఏదైతే వాళ్ళకి లాభం ఏదైతే వస్తుందో పురుగు మందుల వల్ల అది చెప్తారు, అదే కొడుతున్నారు రైతులు. అలా కాకుండా వాళ్ళకు కూడా అవగాహన పెంచేలాగా మండల వ్యవసాయ కేంద్రాల ద్వారా ప్రతి గ్రామంలో కూడా సంచార వ్యవసాయ పరిశోధనా సంస్థ ద్వారా, అంటే సంచార వ్యవసాయం అంటే ఏంటంటే ఒక సమూహం ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి శాస్త్రవేత్తలే, మండల వ్యవసాయ శాస్త్రవేత్తలు అక్కడ ఏం జరుగుతుందని ఎస్టిమేషన్ వేసి ఈ సాయిల్లో ఈ జింక్ లేదు, లేకపోతే మ్యాంగనీస్ లేదు, మెగ్నీషియం లేదు, ఏది లోపం ఉందో అటువంటి సాయిల్ టెస్టులు చేయడం, వాళ్ళకి సీజనల్ గా వచ్చేటువంటి వ్యాధులు. ఇప్పుడు దొండపాదులు ఉన్నాయండి గోదావరి జిల్లాలో, ప్రముఖమైనటువంటి పంటల్లో దొండపాదులు ఒకటి. అది అంతరించిపోయిందండి. రైతులు వేయడానికి భయపడుతున్నారు. రైట్ సార్, రాయలసీమలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా పెడతామనేటువంటిది గత కొన్ని దశాబ్దాలుగా ఉన్నటువంటి డిమాండ్ ఉంది. సో టమాటా లాంటివి ఇప్పుడు పారేసేటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తుంటాం. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెట్టేటువంటి ఛాన్స్ ఏమైనా కనబడుతున్నాయి? మరి బెంగళూరులో ఈ రోజుని చిత్తూరు, బంగారుపాల్యం ఇవన్నీ కూడా
మామిడి రైతులకు పెద్ద పేరండి. మరి మామిడి పల్స్ పరిశ్రమలు, జ్యూస్ పరిశ్రమలు, పచ్చడి పరిశ్రమలు, మామిడి సుదీర్ఘకాలం నిల్వ ఉండేటువంటి పరిశ్రమలు ఏమన్నా ఇప్పుడు వచ్చి స్థాపించారా? ప్రతి సంవత్సరం కూడా రైతులు వచ్చి రోడ్డు మీద గగ్గోలు పెట్టడం, ఆ తాటలతోటి మామిడి ఈసారి పళ్ళని ఏమైనా రోడ్డు మీద ఎలక్షన్స్ వేయడం. ఉండేటువంటి ఛాన్స్ ఉందా? అలాంటి వాటికి. ఎలకేషన్ చెయ్యాలండి. అంటే నాకైతే వ్యవసాయ మామిడి రైతులకి సుదీర్ఘకాలంగా నిల్వ ఉండేటువంటి పరిశ్రమలు అయితే పెట్టడంలో విఫలమవుతున్నారు. ఈ బడ్జెట్ లో కూడా ఉండేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. రైట్ సార్. కోటేశ్వరరావు సార్, ఒక మాట చెప్పండి, ఇండస్ట్రీస్కి సంబంధించి రాయితీలు కానీ అధికంగా ఉండేటువంటి ఛాన్స్ ఉందా? ఇండస్ట్రీస్ ఎంకరేజ్మెంట్ అంటున్నారు, ఇండస్ట్రీస్ ద్వారానే రాష్ట్ర అభివృద్ధి అంటుంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇండస్ట్రీస్ అనేటువంటి వాటిని ప్రోత్సహించాల్సిందే, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధారిత రంగం మీద ఎక్కువ మంది జనం బతుకుతున్నారు. Yes. రైతులు కావచ్చు, Exactly. కార్మికులు కావచ్చు, లేదా వృత్తిదారులు కావచ్చు. దానికి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత ఇస్తారు అనేటువంటి దాన్ని మనం చూడాలి. అందుకని ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్కి 25 వేల కోట్ల రూపాయలు సబ్సిడీలు ఇస్తారు అంటున్నారు. గూగుల్ దగ్గర డబ్బులు లేక కాదు, లేకపోతే మరొకటి కాదు. మరి అదే విధమైనటువంటి 25 వేలు, 1,80,000 మందికి ఎంతో ఉద్యోగాలు వస్తాయన్నారు. అవి వస్తాయో రావా పక్కన పెట్టేట్లయితే, మరి అదే 20,000 కోట్లు సబ్సిడీ వ్యవసాయ రంగంలో ఇచ్చేట్లయితే, ఇప్పుడు అయ్యప్ప గారు చెప్పినటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ కావచ్చు, లేకపోతే ఇటువంటివన్నీ కానీ నిర్మిస్తే మరి రైతాంగానికి భరోసా ఉంటుంది. ఎస్. మరి రైతాంగానికి అంతంత బడ్జెట్లు ఇవ్వట్లేదుగా. కార్పొరేట్ సంస్థలకి లేదా విదేశీ సంస్థలకి ఇస్తున్నంత ఇవన్నీ కూడా. అందుకని ప్రాధాన్యతలు ఏమిటి అనేటువంటిది ముఖ్యం. రెండోది, ఇప్పుడు అయ్యప్ప గారు చెప్తుంది ఒక పార్ట్, నేను రెండో పార్ట్ను వ్యవసాయ రంగానికి సంబంధించి చెప్తున్నా. చెప్పండి సార్. ఇప్పుడు పప్పు దినుసులు, లేకపోతే వంట నూనెలు, వీటన్నింటినీ మనం విదేశాల నుంచి చౌకగా దిగుమతి చేసుకుంటున్నాం. ఈ దిగుమతి చేసుకునేటువంటి క్రమంలో వంట నూనెలు అంటేనేమో అదానీ గారికి ఇంట్రెస్ట్, అదానీ గారి కోసం వంట నూనెలు దిగుమతి చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మరి నూనె గింజలు పండించేటువంటి రైతాంగానికి ప్రోత్సాహకాలు ఇస్తే, అది వేరుశనగ కావచ్చు, పొద్దుతిరుగుడు ఇస్తే మనకి స్వయం సమృద్ధి ఉంటుంది. మరి ఎందుకని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి దృష్టి ఎందుకు చూపించట్లేదు? దిగుమతుల మీద ఎందుకు? మనం చూసాం, మనం అమెరికా నుంచి పప్పు ధాన్యాలు కూడా సరే వెంటనే 50 లేదు అటువంటి ఏం లేదు అన్నారు. లేదన్నా కానీ సోయా ఆయిల్ దిగుమతి చేసుకుంటే ఎవరికి నష్టం? ఇక్కడ ఉన్నటువంటి సోయా రైతులకి ఇప్పటికే ఎంఎస్పి ధర రాకుండా 1000 రూపాయల నుంచి తక్కువకి అమ్ముకుంటున్నారని వచ్చింది. రేపు సోయా ఆయిల్ వస్తే చైనా, అమెరికా నుంచి ఎవరు నష్టపోతారు? ఇక్కడ ఉన్నటువంటి సోయాబీన్ రైతులు నష్టపోతారు. అదేవిధంగా మొక్కజొన్న లేకపోతే ఇటువంటి వాటికి అమెరికా నుంచి వచ్చేటువంటి చెక్క, సోయా చెక్క కావచ్చు, లేకపోతే ఇథనాల్ పిప్పి కావచ్చు, అవన్నీ కూడా దిగుమతి చేసుకుంటే మరి ఇక్కడ ఉన్నటువంటి మొక్కజొన్న రైతులు ఏం కావాలా? పశువుల దానాకి ఉత్పత్తి చేసేటువంటి వీళ్ళేం కావాలా? అందుకని ఒకవైపు ఈ విధమైనటువంటి ముప్పు తీసుకొస్తూ, రెండో వైపు మళ్ళీ మేము రైతే రాజు, రైతుల కోసం అని చెప్పేసి చెప్తున్నారు. ఉదాహరణకి పత్తి దిగుమతుల మీద పన్ను తగ్గించడంతో 1000 నుంచి 2,000 రూపాయల వరకు మన దేశంలో మొన్న సీజన్లో మార్కెట్ పడిపోయింది కదా. ఎవరిని మేలు చేయడానికి? రెండోది, ఆహార ధాన్యాలను పండించడం గురించి ప్రోత్సహిస్తున్నారు. కేరళ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. ఏమిటి అంటే, మీరు బోనసులు ఇస్తున్నారు, బోనసులు ఇచ్చినందువల్ల ఉత్పత్తి పెరుగుతుంది, ఆ ఉత్పత్తి పెరిగినందువల్ల అది ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుంది, అందుకని మీరు బోనసులు ఇవ్వద్దు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం రాసింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉంది, సన్నబియ్యానికి ఇస్తా ఉంది, లేకపోతే ఇతర కొన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నాయి. అంటే ఒకవైపు ఏమో ఈ విధమైనటువంటి నిరుత్సాహపరిచేటువంటిది, రెండోది ప్రోత్సహించాల్సినటువంటి వాటికి ఎందుకు ఇవ్వరండి? ఇప్పుడు అనేక దేశాలలో పంటల యొక్క ఈల్డ్ను చూస్తే వరి కావచ్చు, లేదా నూనె గింజలు ఇటువంటివి కావచ్చు, అధిక ఉత్పత్తి, అధిక దిగుబడి వచ్చేటువంటి వంగడాలని, అసలు ఆ అధిక దిగుబడి వచ్చేటువంటి వంగడాల తయారీని లేకపోతే కనువంతాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వదిలేసాయి, మొత్తం ప్రైవేట్ రంగానికి అప్పగించేశాయి. మరి ఎందుకని? అది లేకుండా ఇవాళ అధిక దిగుబడి వంగడాలు లేకుండా వ్యవసాయం ఎట్లా గిట్టుబాటు అవుతుంది? పైకి కబుర్లు చెప్పినంత మాత్రాన కాదు కదా. అందుకని ఇలా అనేకమైనటువంటి విధానపరమైనటువంటి వాటి నుంచి తప్పుకుంటూ, రెండోది ఇంకోటి,
ఇప్పుడు ఏ పరిశ్రమ పెట్టాలన్నా కానీ ప్రైవేట్ రంగం తప్ప గడిచినటువంటి 3.5 దశాబ్దాలుగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఏ ఒక్క పరిశ్రమ ఏదైనా సొంత పెట్టుబడితోటి నిర్మించాయా? ఓకే. నిర్మించలేదు, నిర్మించబోవు. Right. ఎందుకంటే పాలసీ డెసిషన్ తీసుకున్నారు వాళ్ళు. మనం ప్రభుత్వాలు అనేటువంటివి ఇలాంటి పరిశ్రమలు పెట్టకూడదు, లేకపోతే ఇలాంటివి పెట్టకూడదు అని నిర్ణయం తీసుకున్నారు. ఎవరు పెట్టాలి మరి? ప్రైవేట్ వాడు ఏది లాభం ఉంటే దానికి వస్తాడు తప్ప మనకు అవసరమైనటువంటిది, మన రైతాంగానికి అవసరమైనటువంటి దాన్ని వాడు ఎందుకు పెడతాడు? Yeah. అందుకని ఈ విధమైనటువంటి వైరుధ్యం కూడా, విధానపరమైనటువంటి వైరుధ్యం, ఆచరణలో వచ్చేటువంటి సమస్యలు ఇవన్నీ కూడా ఉన్న నేపథ్యంలో Right. వ్యవసాయ ప్రధానమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈ ప్రభుత్వం గాని, గత ప్రభుత్వాలు గాని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా రైతాంగాన్ని ఉద్ధరించేటువంటి అవకాశాలు లేవు అని మాత్రం నేను ఈ సందర్భంగా చివరిగా చెప్పదలుచుకున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ బోత్ ఆఫ్ యూ, కోటేశ్వరరావు సార్, అదేవిధంగా అయ్యప్ప గారు, బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిబేట్, బడ్జెట్ డిబేట్, ప్రీ బడ్జెట్ డిబేట్. సో ఇది పరిస్థితి. హెల్దీ ఏపీకి మరో 2 గంటల్లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు పయ్యావుల కేశవ్ మంత్రి, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అదేవిధంగా వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కూడా వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో రాష్ట్రానికి హెల్దీ ఏపీ అదేవిధంగా గ్రీన్ ఏపీగా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని ఆశిద్దాం. కీప్ వాచింగ్ వైకే టీవీ. ఇది తెలుగు వారి గుండె చప్పుడు. కీప్ సైనింగ్ ఆఫ్ యువర్ కళ్యాణ్ కృష్ణ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.